నమస్తే. సరస్వతి పుష్కరాలకు అంతా రెడీ. అమ్మవారి కోసం స్పెషల్ శారీ. సీఈఓను నిర్బంధించిన రైతులు. ఆ కుటుంబంలో అందరూ దొంగలే. ఇలాంటి మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో రేపు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారి జరగనున్న సరస్వతి నది పుష్కరాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన ఘాటు వద్ద మహాబలిపురం నుంచి తీసుకువచ్చిన 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అనంతరం సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం పుష్కర ఘాట్లో సరస్వతి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు ఉదయం నుంచి ఈ నెల 26 వరకు అంటే సుమారు 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు పుష్కరాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పుష్కర ఏర్పాట్ల కోసం కేటాయించిన 35 కోట్లతో వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ దేవాదాయ శాఖ పుష్కర ఘాట్లు, మరుగుదొడ్లు, మంచినీటి వసతి, టెంట్ సిటీ, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుద్ధ్యం తదితర పనులు చేపట్టింది. ఇంద్రకీలాద్రి అమ్మవారికి అరుదైన కానుక లభించింది. సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ అనే కళాకారుడు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను కనకదుర్గ అమ్మవారికి సమర్పించారు. 100 గ్రాముల బరువు, 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న పట్టుచీరను ప్రత్యేకంగా తయారు చేశారు. పూర్తిగా పట్టుదారాలు, గోల్డ్ పూతతో మాత్రమే పట్టుచీరను నేసినట్లు చేనేత కళాకారుడు విజయ్ కుమార్ తెలిపారు. ఈ చీరను తయారు చేయడానికి 5 రోజులు పట్టిందన్నారు. విజయ్ కుమార్ గతంలో కూడా అగ్గిపెట్టెలో పట్టుచీర, శాలువా, కుట్టు లేకుండా లాల్చీ పైజమా, జాతీయ జెండాను కూడా తయారు చేశారు. అంతేకాకుండా ఊసర వెల్లిలా రంగులు మార్చే చీరను కూడా తయారు చేసినట్లు చెప్పారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం నిర్వచింతల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సంఘం అధికారిని నిర్బంధించారు. వడ్ల కొనుగోలు కేంద్రంలో అవకతవకలకు పాల్పడుతున్నారన్న కారణంతో రైతులు సీఈఓ ఆశనను గదిలో నిర్బంధించారు. వరి ధాన్యం కొనుగోలులో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, క్వింటాల్ వడ్లకు 7 కిలోలు ఎక్కువ తూకం వేస్తున్నారని ఆరోపించారు. ప్రాథమిక వ్యవసాయ సంఘం అధికారిని రూంలో నిర్బంధించి రైతులు నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలుపైన సంబంధిత అధికారులు స్పందించాలన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ఎలాంటి తరుగు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు మద్దతుగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు చేపడతామని వ్యవసాయ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతులు ఆందోళన బాట పట్టారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకువచ్చి 20 రోజులు గడుస్తున్నా అధికారులు కొనడం లేదని రైతులు చెప్పారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ప్రభుత్వం వడ్లను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు నష్టపోతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, అధికారులు టార్పిన్ కవర్లు ఇవ్వకపోవడంతో వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని రైతులు చెప్పారు. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడవడంతో తాము నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. తంగళపల్లి మండలం జిల్లాల గ్రామంలో అర్ధరాత్రి కురిసిన వర్షానికి కళ్లంలో వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. దీంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. అధికారులు వడ్లు తూకం వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. సమయానికి లారీలు రాక కొనుగోలు చేసిన ధాన్యం కూడా పాడవుతోంది. 10 రోజుల క్రితం వడ్ల బస్తాలు తూకం వేసి సంచులు అక్కడే ఉంచారు. దీంతో బస్తాల కింద చెదలు పట్టాయి. దీనికి తోడు అర్ధరాత్రి అకాల వర్షానికి బస్తాలు పూర్తిగా తడిసిపోయాయని రైతులు చెప్పారు. ఏలూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చల్లపడింది. ఉక్కపోతతో అల్లాడిపోతున్న జిల్లా వాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. మరోవైపు అకాల వర్షంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలివానకు మామిడి రాలిపోయి నష్టం వాటిల్లనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ కలెక్టరేట్ కార్యాలయంలోని అదనపు బ్లాక్ నిర్మాణ పనులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి
భూమి పూజ చేశారు. త్వరలోనే పనులు పూర్తి చేసి కొత్త బ్లాక్ ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సుమారు 40 కోట్ల నిధులతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు కలెక్టర్. ఈ నిర్మాణంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అతిపెద్ద కార్యాలయంగా ఏర్పాటు కానుందన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. గిరిజన సొసైటీ ర్యాంపుల్లో బినామీలు ఇసుక దందాను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీ చట్టాల ప్రకారం ఇసుక రీచ్ లో భారీ యంత్రాలతో తవ్వకాలకు అనుమతి లేదు. ఇందుకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు గోదావరి నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక తవ్వకాల వల్ల నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతినడంతో పాటు పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలుగుతోందని రైతులు చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. అశ్వరావుపేటలోని ఓ కొబ్బరి తోటలో చిరుతపులి సంచరించినట్లు బుల్లిరాజు అనే రైతు తెలిపారు. తోటలో చిరుతను చూసిన రైతు భయంతో గ్రామంలోకి పరుగులు పెట్టాడు. చిరుత సంచారంపై గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారులకు వివరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత జాడ కోసం గాలిస్తున్నారు. అయితే కొబ్బరి తోటలోకి వచ్చింది చిరుతపులా లేక హైనా లాంటి జంతువా అంటూ అటవీ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం జగన్నాథపేట గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పద్మనాభుని శ్రీను ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఉదయం రాజమండ్రి వెళ్లారు. రాత్రికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి కనిపించాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. 75 గ్రాముల బంగారం, 8,60,000 నగదు, 4 కేజీల వెండి అపహరించినట్లు శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో దోపిడీకి పాల్పడుతున్న ముఠా ఆట కట్టించారు పోలీసులు. 8 మంది దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనానికి పాల్పడిన 9 మంది దొంగలు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలో వీరు పలు దొంగతనాలకు పాల్పడినట్లు సీఐ మల్లేష్ తెలిపారు. చోరీ చేసిన బంగారు నగలను హైదరాబాద్లోని వనస్థలిపురంలో అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే ట్రాక్ పైన బలవన్ మరణానికి పాల్పడాలనున్న ఓ యువకుడిని సత్యసాయి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లాలోని కొత్త చెరువు గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి విషయంలో సమస్యలు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు చనిపోదామని నిర్ణయించుకున్నాడు. స్థానికంగా ఉండే రైల్వే ట్రాక్ పై బలవన్ మరణం చేసుకునేందుకు డిసైడ్ అయ్యాడు. అయితే చనిపోయే ముందు యువకుడు ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని రక్షించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పారు. పిల్లలకు సాంస్కృతిక సాంప్రదాయాలు, దేశభక్తిని పెంపొందించేలా కరీంనగర్లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో వేసవి శిబిరాన్ని నిర్వహించారు. తీగలగుట్టపల్లిలోని విజేత అపార్ట్మెంట్లో 30 మంది పిల్లలకు 15 రోజుల పాటు ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన బోధనా కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠ్యాంశాల్లో ప్రాసలు, రామాయణం, భగవద్గీత, ఋషుల కథలు, దశావతారాలు, యోగా, ధ్యానం, భజన పాటలు, చిత్రలేఖనం వంటి వివిధ అంశాలను చిన్నారులకు నేర్పిస్తారు. నేటి తరం పిల్లలకు ఆధ్యాత్మికత వైపు మళ్లించడానికి ఈ బోధన దోహదపడుతుందని చిన్నారుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.